ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో మహిళా ఫ్లయింగ్ ఆఫీసర్ లైంగిక వేధింపులకు గురైంది. పై అధికారి వింగ్ కమాండర్ ఆమెను అనుచితంగా ప్రవర్తించడం విస్మయపరుస్తోంది. ఇంతకీ ఫ్లయింగ్ ఆఫీసర్ విషయంలో ఏం జరిగింది? శాఖపరమైన విచారణ ఏం తేల్చింది? బాధితురాలు పోలీసులను ఎందుకు ఆశ్రయించింది? దేశానికి రక్షణ కల్పించేందుకు ధైర్యంగా ముందుకొస్తున్న వాళ్లకే రక్షణ లేకుండా పోతోంది. సహోద్యోగులతో సమస్యలు ఎదురవుతున్నాయి. లైంగిక వేధింపులు వాళ్లను కుంగతీస్తున్నాయి. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో వెలుగు చూసిన తాజా సంఘటనే దీనికో ఉదాహరణ. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో ఫ్లయింగ్ ఆఫీసర్ గా పనిచేస్తున్న యువతి జమ్మూ కాశ్మీర్, శ్రీనగర్ కేంద్రంగా విధులు నిర్వహిస్తోంది. పై అధికారి అయిన వింగ్ కమాండర్ నుంచి ఫ్లయింగ్ ఆఫీసర్ కు లైంగిక వేధింపులు మొదలయ్యాయి. గతేడాది డిసెంబర్ 31న ఎయిర్ ఫోర్స్ అధికారులు న్యూ ఇయర్ వేడుకలు జరుపుకున్నారు. వింగ్ కమాండర్ ఇంట్లో ఈ కార్యక్రమం జరిగింది. అయితే న్యూ ఇయర్ గిఫ్ట్ ఇస్తానంటూ వింగ్ కమాండర్ తనను బెడ్రూంలోకి తీసుకువెళ్లాడని ఫ్లయింగ్ ఆఫీసర్ తెలిపింది. అక్కడ వింగ్ కమాండర్ తనను గట్టిగా హగ్ చేసుకుని పెదవులపై ముద్దు పెట్టాడని తెలిపింది. తాను వారిస్తున్నా వినకుండా తనతో అనుచితంగా ప్రవర్తించాడని తెలిపింది. దీంతో తాను చాలా భయపడిపోయానని, అతి కష్టం మీద అతని పట్టు నుంచి తప్పించుకున్నట్టు తెలిపింది. వెంటనే ఆ గది నుంచి బయటకు పారిపోయినట్టు వివరించింది బాధితురాలు. ఈ సంఘటనపై తాను ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేకపోయిందని ఆవేదన వ్యక్తం చేసింది బాధితురాలు. తన ఫిర్యాదుపై కల్నల్ ర్యాంక్ అధికారి విచారణ జరిపారని వివరించింది. ఈ ఏడాది జనవరిలో 2 సార్లు తన వాంగ్మూలం రికార్డు చేశారని తెలిసింది. అయితే ఆ సమయంలో తనను ఇబ్బంది పెట్టిన వింగ్ కమాండర్ పక్కనే కూర్చున్నారని వివరించింది. దీనిపై తాను అభ్యంతరం వ్యక్తం చేసినా సీనియర్ అధికారులు పట్టించుకోలేదని తెలిపింది. తర్వాత తమ లోపాలను కప్పిపుచ్చుకోవడానికి వింగ్ కమాండర్ కు క్లీన్ చిట్ ఇస్తూ విచారణను ముగించారని ఆవేదన వ్యక్తం చేసింది ఫ్లయింగ్ ఆఫీసర్. లైంగిక దాడిపై శాఖాపరమైన విచారణలో న్యాయం జరగకపోగా తర్వాత తనకు వేధింపులు ఎక్కువయ్యాయని ఆవేదన వ్యక్తం చేసింది బాధితురాలు. తనను మరో చోటుకు బదిలీ చెయ్యమన్నా ఉన్నతాధికారులు ఆ పని చెయ్యలేదని తెలిపింది. తనను ఇబ్బంది పెట్టిన వింగ్ కమాండర్ కిందే కొనసాగించారని వాపోయింది. సెలవులు కూడా ఇవ్వకుండా ఇబ్బంది పెట్టడం ప్రారంభించారని తెలిపింది. తనకెదురవుతున్న ఇబ్బందులపై జమ్మూ కాశ్మీర్లోని బుద్గాం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది బాధితురాలు. దీంతో ఎఫ్ఐఆర్ నమోదైంది. అయితే అంశం తమ దృష్టికి వచ్చిందని ఐఏఎఫ్ ధృవీకరించింది. పోలీసుల విచారణకు పూర్తిగా సహకారం అందిస్తున్నట్టు తెలిపింది. మొత్తానికి రక్షణ రంగంలో పనిచేస్తున్న మహిళలకు కూడా రక్షణ లేదని తాజా ఘటనతో స్పష్టమవుతోంది.